హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ ట్విన్స్ ఆర్యన్ అండ్ అర్హ. అందరూ ఎలా ఉన్నారు? మరి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసారా? ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే చూడండి. సో ప్రీవియస్ వీళ్ళ బర్త్డే వీడియో అండ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ పెట్టాను. అంతేకాదు మన లిటిల్ ట్విన్స్ చేసే అల్లర్లు ఇంకెన్నో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో బర్త్డే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే వీళ్ళ ఫస్ట్ హెడ్ షేవ్ అనేది చేయించాలన్నమాట. సో పుట్టుతల అంటారు కదా, అది తీపియాలి. అండ్ బేసిక్గా ఆంధ్రాలో మేము ఎట్లా అంటే బిఫోర్ బర్త్డే చేపిస్తాం అనమాట, లైక్ 10 months అట్లా ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ మలయాళీస్ అండ్ లైక్ ఇన్ కేరళ ఎట్లా అంటే వీళ్ళు బర్త్డే అయిపోయాక చేపిస్తారు, 1 year లైక్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ అయితే 1 year కంప్లీట్ అయ్యాక చేపిస్తారు, లేదా 3rd yearలో చేపిస్తారనమాట. అండ్ ఎట్లనో కేరళలో ఉన్నాం కదా, సర్లే అని చెప్పి అత్తయ్య మావయ్య చేతే దగ్గరుండి చేపిద్దాం అనుకున్నాం. ఇంకా ఇట్లా నియర్ బై టెంపుల్స్ ఏమున్నాయని చెప్పి చూస్తే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇక్కడ పలాని అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది, మురుగన్ టెంపుల్. సో అక్కడ చాలా వరకు తీపిస్తారనమాట. అండ్ అది చాలా పెద్ద టెంపుల్ అండ్ ఫేమస్ టెంపుల్ కూడా. కాకపోతే ఈ ట్విన్స్తోని అక్కడికి వెళ్ళి చాలా కష్టం. దట్టు ఇప్పుడు అందరూ మాల వేసుకునే టైం కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా ఇట్లా కాదు, వీళ్ళు కూడా ఫుల్ క్రాంకీ అవుతారు, వీళ్ళతో ఇబ్బంది కదా అని చెప్పి ఒక పక్కనే ఒక 1 hourలో ఒక టెంపుల్ ఉంది, కుడుంబు టెంపుల్ అని చెప్పి. అది కూడా సేమ్ మురుగన్ టెంపులే అనమాట. ఇంకా అక్కడ తీపిద్దాం అనుకున్నాం. సో ఫైనలీ కార్లో వచ్చేసాం. ఇంకా వీళ్ళకి కావాల్సినవన్నీ క్యారీ చేశాను అనమాట, లైక్ సెపరేట్ క్లాత్స్, డైపర్స్ ఇవన్నీ పట్టుకున్న, వాటర్, మిల్క్ ఇవన్నీ. అండ్ టెంపుల్కి వచ్చేసిన తర్వాత అక్కడ పక్కన ఒక సెలూన్ టైప్ ఉంటుంది, అక్కడే హెడ్ అనేది షేవ్ చేస్తారు. వన్స్ హెడ్ షేవ్ చేసిన తర్వాత మేము లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే వీళ్ళకి హెడ్ షేవ్ చేసినప్పుడు అసలు ఎలా ఉంటారు ఏంటి, ప్రాపర్గా ఉంటారా లేదా, లేకపోతే ఏమైనా ఇంజురీస్ అవుతాయా అని చెప్పి కొంచెం భయం వేసింది. కానీ లక్కీ థింగ్ ఏంటి అంటే మన ఆర్యన్ పడుకుని పోయాడు అనమాట. సో అంత కష్టం కాలేదు. సో వెళ్ళి అత్తయ్య కూర్చోబెట్టుకున్నారు. అండ్ వీటికి బేసిక్గా కోకోమెలిన్ ఇష్టం కదా, సో ఇన్ కేస్ డిస్ట్రాక్ట్ అయినా పెడతామని చెప్పి కొంచెం ఆ కాన్ఫిడెన్స్ ఉండే. సో పర్లేదు కొంచెం మేనేజ్ చేయొచ్చు అని చెప్పి. కానీ గుడ్ థింగ్ చెప్పాను కదా, వీడు ఆల్రెడీ పడుకొని ఉన్నాడు కాబట్టి అంత కష్టం అనిపించలేదు స్టార్టింగ్లో. సో ఈవెన్ అతను హెయిర్ షేవ్ చేసిన అతను కూడా లైక్ చాలా కూల్గా చేశారు, అంటే స్లోగా చేశారనమాట. ఇంకా వాడైతే కొంచెం హాఫ్ షేవ్ అయ్యే వరకు బాగానే ఉన్నాడు. సో మంచిగానే చేశారు అతను. ఇంకా కొంచెం ఉంది అనే టైంకి వీడు ఇంకా లెగిసిపోయాడు అనమాట. అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్, కొంచెం భయపడ్డాడు, సడన్గా ఏమవుతుందో వాడికి అర్థం కాలేదు చుట్టూ. ఇంకా అప్పుడు కోకోమెలను పెట్టేసరికి కొంచెం అలా అలా కామ్ అయ్యాడు. సో అలా మెల్లగా అతను మధ్యలో స్టాప్ చేసి కొంచెం వాడు మళ్ళీ ఏడుపు ఆపిన తర్వాత అలా మళ్ళీ షేవ్ చేయడం స్టార్ట్ చేశారు. మాతో పాటు నా హస్బెండ్ వాళ్ళ కజిన్ కూడా వచ్చారు. ఆమె అయితే ఇంకా వాడు నీ పట్టుకొని ఇంకా కదలకుండా హెల్ప్ చేస్తూ ఉండే. సో ఈవెన్ షేవ్ చేస్తున్నప్పుడు వాడు కొంచెం డిస్ట్రాక్ట్ ఏమైనా అయినా కొంచెం లైక్ ఈజీగా హ్యాండిల్ చేశారు. తనకి ఒక చిన్న పాప ఉందన్నమాట, తన పేరు ధన్విక. అండ్ తనేమొచ్చి 14 months old. తనైతే చిన్న చిన్న క్యూట్ వర్డ్స్తో భలే క్యూట్ ఉంటుంది, బాగా మాట్లాడుతుంది. అండ్ ఫుల్ ఇంకా వీళ్ళతో ఆడుతూ ఉంటుంది అనమాట. అండ్ వీడైతే మధ్యలో లెగిసిపోయాడు కదా, ఇంకా అక్కడ ఈమెమొంచి అక్కడ టాయ్స్ ఉంటే వాటితో ఆడిపించి, సో అలా చాలా హెల్ప్ఫుల్ అయ్యారు ఈ ట్రిప్లోని. ఇంకా మన ఆర్యన్కి అయితే షేవ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు, మన అర్హ పాప ఉంది కదా, ఇంకా తనతో అనమాట. తనైతే స్టార్టింగ్ ఏంటి బాగానే చేయించుకుంది, తనకేం అర్థం కాలేదు, అక్కడేవో టాయ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆడుకుంటుంది. ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉంది ఆ టాయ్స్ ఇవన్నీ చూసి, ఆ సౌండ్స్ ఇవన్నీ విని కొంచెం హ్యాపీగానే ఉంది. వెనకాల తనకి హెయిర్ కటింగ్ ఇవన్నీ తనకి ఏం తెలియట్లేదు ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అయితే బాగానే ఆడుకుంటుంది. మన అర్హ అయితే మనకి చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. సో చక్కగా బొమ్మలతో ఆడుకుంటూ మొత్తానికి హెడ్ షేవ్ చేయించుకుంటుంది. ఇంకా మధ్యలోని కొంచెం ఏడ్చింది, ఇంకా ఆ టైంలోని కొంచెం కోకోమెలని ఇవన్నీ పెట్టడానికి ట్రై చేశాను. సో తను కొంచెం డిస్ట్రాక్ట్ కాకుండా చూసుకున్నాను. తనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే
నిద్ర వస్తుంది, ఇంకో పక్క ఏమొంచి వీళ్ళు ఏమొంచి హెడ్ షేవ్ చేస్తున్నారు. దానికి ఇంకా చుట్టూ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఒక్క సెకండ్ దానికి ఇంట్రా బాబు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్లీ కోకోమిలని చూపిస్తూ బొమ్మతో ఆడిపిస్తూ అలా మెల్లమెల్లగా చేయించాం. సో ఫైనల్లీ ఇద్దరికి హెడ్ షేవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 20 minutes పట్టింది. అండ్ పక్కనే కొంచెం బాత్ ఏరియా ఉంటే వీళ్ళిద్దరికి కొంచెం హాట్ వాటర్తో అలా హెడ్ ఇదంతా వాష్ చేసి పక్కన టెంపుల్కి వెళ్తున్నాం. మరి టెంపుల్ అయితే కొడుంబు అనే ఒక గ్రామంలో ఉంది. సో ఈ టెంపుల్ పేరు ఏంటంటే కొడుంబు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మురుగన్ టెంపుల్ ఇన్ కేరళ అని చెప్పచ్చు. ఇక్కడ పక్కనే నియర్ బై ఒక రివర్ ఉంటుంది అన్నమాట, సోకనాస్ని అని చెప్పి. సో అందులో బాత్ చేస్తే మనకున్న సారోస్ అన్నీ పోతాయి అని చెప్పి భక్తుల నమ్మకం. అండ్ టెంపుల్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. సో లైక్ చాలా పెద్ద టెంపుల్. ఇంకా లోపలైతే చాలా పీస్ఫుల్ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇంకా చాలా పీస్ఫుల్ ఉంది. సచ్ ఏ పాజిటివ్ వైబ్ అని చెప్పచ్చు. అండ్ మేము లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాం. అక్కడ వీళ్ళకి చందనం ఇచ్చారు. ఆ చందనం ఇవన్నీ అప్లై చేసి ఇంకా బిట్టు ఆల్మోస్ట్ ఆ చందనం అంతా మొహానికి మొత్తం రాసుకున్నాడు. ఫైనల్లీ వాడిని బయటికి తీసుకెళ్ళి ఆ ఫేస్ ఇవన్నీ వాష్ చేసి ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. మన ఆర్యన్ అండ్ అర్హ హెడ్ని పట్టుకొని తెగ ఎత్తుక్కుంటున్నారు వాళ్ళ హెయిర్ని. సో వాళ్ళకి అంతా కొత్త కొత్తగా ఉందన్నమాట హెయిర్ లేకపోవడంతో. ఇంకా ఫైనల్లీ బయటకి వచ్చేసి ఇంకా కాసేపు కూర్చున్నాం అక్కడ బయట. ఒక 5-10 minutes కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో మొత్తానికి ఇలాగా వీళ్ళ పుట్టుతల ఈవెంట్ అనేది ఇట్లా జరిగిపోయిందనమాట. సో సింపుల్గా విత్ ఫ్యామిలీ ఇలా అయిపోయింది, షార్ట్ అండ్ స్వీట్. సో ఒక మంచి మెమొరబుల్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళిద్దరూ ఏంటో కొత్తగా కనిపిస్తున్నారు. సో హెయిర్తో చూసి చూసి అలవాటైపోయి ఇప్పుడు సడన్గా ఈ హెడ్ షేవ్లో చాలా కొత్తగా ఉన్నారు. అండ్ నాకు తెలిసి 1 monthలో మళ్ళీ గ్రో అవుతుంది అనుకుంటాను. ఇంక ఫైనల్లీ మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. సో పక్క నుంచి చూస్తుంటే మరి గ్రీనరీ ఫుల్గా ఉంది, సీనరీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఇంకా చాలా పీస్ఫుల్ ఉందన్నమాట. నాకైతే ఆల్మోస్ట్ తిరుపతి నుంచి వచ్చాక ఇక్కడికి చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. ఇంక ఫైనల్లీ మేమైతే నియర్ టు హోమ్. ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఇద్దరు పడుకుని పోయారు. సో అదండి ఈ వీడియో. ఫైనలీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలానే లిటిల్ ట్విన్స్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.